చేసావే? ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్తో మిస్ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడడానికి. నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మ ఫోన్ నుంచి మనం కాల్ చేస్తే మిస్ అమ్మ చేసిందని అనుకుంటుంది కదా. అలా అనుకోవాలనే కదా చేస్తా అంటుంది. అప్పుడు అమ్మ మిస్ అమ్మ అక్క అనుకునేది ఒకరే అని తెలిసిపోతుంది కదా. మనం చెప్తేనే కదా తెలుస్తుంది. మిస్ అమ్మ అమ్మని మిస్ అవుతున్నానని మనకెన్నిసార్లు చెప్పింది. మనోహరి ఆంటీ అమ్మలా ఎఫ్ఎంకి కాల్ చేసి మాట్లాడినప్పుడు ఎంత హ్యాపీ అయ్యింది. అమ్మని ఎలాగో తీసుకురాలేము, మిస్ అమ్మతో మాట్లాడించలేం కదా. కనీసం మనం ఫోన్లో మాట్లాడితే మిస్ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. నేను కాల్ చేసేసాను, అందరం మాట్లాడతాం అంతే. ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయకుండా అలా చూస్తున్నావేంటి మిస్ అమ్మా? ఈరోజు నేను కొడైకెనాల్ అక్కని కలవాలనుకున్నాను కదక్క. అవును, ఆ అక్కని కాల్ చేస్తుంది. హలో, తీసుకో 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 మాట్లాడు మాట్లాడు మాట్లాడము. హలో అక్క, ఎలా ఉన్నారు? మీకు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? మీరు ఒకటి గెస్ట్ చేయండి, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఇప్పుడు కొడైకెనాల్లోనే ఉన్నాను. హలో, హలో హలో అక్క. అవును, లేము. నేను కొడైకెనాల్కి వచ్చాను తెలుసా? అసలు పోయినసారి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఓకే భాగి, బాయ్. సరే సరే, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి అక్క. బాయ్. సరే సరే, బాయ్ బాయ్. పిల్లలు ఇలా చేయొచ్చా? మీ డాడీకి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? మిస్ అమ్మ ఎంత హ్యాపీ అవుతుందో నీకు అర్థమవుతుందా? డాడ్కి ఎవరు చెప్పుకుంటే ఎలా తెలుస్తుంది? ఇది మన సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు, సరేనా? సరే సరే, ఫోన్ లోపల పెట్టేయండి. జాగ్రత్త, వెళ్ళండి. దేవుడా, నువ్వే కాపాడు ప్లీజ్.
పిల్లలు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. డ్రైవర్ మిమ్మల్ని మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. జాగ్రత్త మనోహరి గారు, మీరు తీసుకున్న గోతిలో మీరే పడిపోతారు. అదే కొంచెం ఏమారినా గోతిలో పడిపోతారు, మూతి పళ్ళు రాలిపోతాయి అని చెప్తున్నాను. నువ్వు అప్పుడప్పుడు అచ్చు మారులా మాట్లాడతావు తెలుసా. ఒక్కొక్కసారి అరుంధతియే నీలో ఉందేమో అని అనిపిస్తుంది. ఆవిడే ఉంటే ఆవిడ చావు కారణమైన వాళ్ళని సార్ ముందు నిలబెట్టేవారు కదా మనోహరి గారు. అవును కదా, అయితే నువ్వు తను కాదన్నమాట. మ్మ్. నువ్వే అరుంధతిని తెలిసినా కూడా నేను ఎందుకు ఊరుకుంటున్నానో తెలుసా? నీ చెల్లి చావు నీకు చూపించడానికి. దాని సంగతి చెప్పాక నీ సంగతి చెప్పాలి.